పునఃస్వాగతం. గత అనుభవాల స్ఫూర్తితో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఫౌండేషన్ అధ్యక్షుడు రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తార్నాక్లో ఏర్పాటు చేసిన 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే అంశంపై రామ్ మాధవ్ మాట్లాడారు. చరిత్ర, సంస్కృతి, నాగరికతల స్ఫూర్తితో 2047 నాటికి మనల్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం రామరాజ్యం రావాలని కోరుకున్నారన్నారు. రామరాజ్యం అంటే మతపరమైనది కాదని, అత్యంత బలహీనమైన వ్యక్తి సైతం అత్యంత బలవంతుడిపై విజయం సాధించటమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం కార్యదర్శి గుంతా లక్ష్మణ్, సఫాలా ఆర్గానిక్ సీఈఓ డాక్టర్ పి ఎల్లారెడ్డి, హైదరాబాద్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ కృష్ణారెడ్డి, ఇఫ్లూ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉపేందర్తో పాటు 400 మందికి పైగా విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చరిత్రని మరిచిన వారు చరిత్రలో జరిగిన తప్పిదాలని మరలా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. చరిత్రలోనే ఉండిపోయేవారు భవిష్యత్తును కోల్పోతారు. మన దగ్గర ఒక పెద్ద కవి ఆయన చెప్పాడు, గతం నాస్తి కాదు, అది అనుభవాల ఆస్తి. అయితే గతాన్ని స్వాగతం చేసుకుని భావికి స్వాగతం పలుకుదామని. When Ram returned to Ayodhya, he did not talk about the Vanvas of 14 years. He talked about the Ram Rajya of the future. We are on the cusp of a major transformation today. Take great pride in our past, in our history, in our achievements, in our successes, in our failures. Learn lessons from them. But remember, the direction should be forward-looking. Whatever conflict happened, whatever struggles happened, whatever battles we witnessed in last hundreds of years, were for building Ayodhya, meaning a place where war has no place. Yuddha Rahita Bhumi Ayodhya. From there, the march should be towards Ram Rajya. We are on that cusp today. We are on the face of that transformation today.